వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒకే ఒక్క వార్త తీవ్ర సంచలనంగా మారింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? గత 5 ఏళ్లుగా జగన్ చుట్టూ ఉంటూ తాడేపల్లి ప్యాలెస్ లో చక్రం తిప్పిన ఆ ముగ్గురు కీలక నేతలకు చెక్ పడబోతోందా? అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఎవరూ ఊహించని విధంగా జగన్ తన సొంత కుటుంబ సభ్యుడిని రంగంలోకి దించుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? జగన్ తీసుకోబోతున్న ఆ యూటర్న్ నిర్ణయం ఏంటి? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా తన చుట్టూ ఉండే వ్యక్తులను, తన కోటరీని మార్చాలని డిసైడ్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే కేఎన్ఆర్ ఈ ముగ్గురి పాత్ర ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి స్థాయిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, పార్టీ పరంగా ఏ అడుగు పడాలన్నా ఈ ముగ్గురే సర్వస్వమై వ్యవహరించారు. అయితే ఈ ముగ్గురి వ్యవహార శైలి వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని, క్యాడర్ కు జగన్ కు మధ్య గ్యాప్ పెరిగిందని సీనియర్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. విజయసాయిరెడ్డి లాంటి కీలక నేతలు కూడా గతంలో ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఈ ముగ్గురు నేతలు తీవ్రమైన వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం వీరి చుట్టూ తిరగడం పార్టీని మరింత డిఫెన్స్ లో పడేసింది. ఈ కేసులో ఇద్దరు నేతలు రిమాండ్ కు వెళ్లి బయటకు రాగా కేఎన్ఆర్ మెడకు కూడా ఉచ్చు బిగుస్తోంది. తన ప్రమేయం లేకుండానే తాడేపల్లి వర్గాల్లో ఈ వివాదాలు నడిచాయనే అసంతృప్తితో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అవినీతి ఆరోపణలు ఉండి పార్టీ ప్రతిష్టను మసకబార్చే నేతలపై ఆధారపడే కంటే వారిని దూరం పెట్టడమే బెటర్ అని జగన్ భావించారు. ఇప్పటికే వారిని తాడేపల్లికి రాకుండా దూరం పెట్టిన జగన్ ఇప్పుడు వారి స్థానంలో ఒక నమ్మకమైన వ్యక్తి కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇలాంటి సంక్షోభ సమయంలో జగన్ తన పక్కన పెట్టుకోవడానికి సొంత కుటుంబ సభ్యుడైన వైఎస్ అనిల్ రెడ్డిని ఎంచుకున్నారు. ఇంతకీ ఈ అనిల్ రెడ్డి ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడైన వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడే ఈ అనిల్ రెడ్డి. అంటే జగన్ కు వరుసకు సోదరుడవుతారు. ప్రస్తుతం ఈయన చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఈయనకు మన దేశంలోనే కాకుండా ఆఫ్రికా దేశాల్లో కూడా పెద్ద ఎత్తున మైనింగ్ వ్యాపారాలున్నాయి. అనిల్ రెడ్డి కేవలం వ్యాపారవేత్తే కాదు, తెర వెనుక రాజకీయాలను నడపడంలో దిట్ట. 2019 ఎన్నికలకు ముందు జగన్ కుటుంబానికి చెందిన పలు కంపెనీల్లో ఈయన డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో అనిల్ రెడ్డి ఎక్కడా మీడియా ముందుకు రాలేదు, ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనేక వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలను ఈయనే తెర వెనుక ఉండి చక్కదిద్దారని పార్టీ వర్గాలు చెప్తూ ఉంటాయి. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి ఒకవేళ జైలుకు వెళ్తే, కడప లోక్సభ స్థానానికి మధ్యంతర ఎన్నికలు వస్తే అక్కడ అనిల్ రెడ్డిని బరిలోకి దించాలని జగన్ అప్పట్లోనే మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే గతంలో అనిల్ రెడ్డి ఇళ్లపై, ఆఫీసులపై కూడా కొన్ని సోదాలు జరిగాయి. అయినప్పటికీ జగన్ నమ్మకమైన లాయలిస్ట్ గా ఆయన నిలబడ్డారు. పైగా చెన్నై రాజకీయాల్లో అనిల్ రెడ్డి చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల తమిళనాడులో పార్టీ పెట్టిన నటుడు విజయ్ కి కూడా అనిల్ రెడ్డి చాలా క్లోజ్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఎన్నికల వ్యూహాలు రచించటంలో ఆయనకు మంచి చాణక్యత ఉందనే పేరు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ చుట్టూ నమ్మకమైన వారే ఉండాలి. అందుకే అనిల్ రెడ్డికి అటు జగన్ వ్యక్తిగత విషయాలతో పాటు ఇటు వైసీపీ పార్టీ వ్యవహారాలను కూడా పర్యవేక్షించే పూర్తి బాధ్యతలు అప్పగించబోతున్నారట. మరి అనిల్ రెడ్డి ఎంట్రీతో వైసీపీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? 2029 ఎన్నికల నాటికి జగన్ అనుకున్న ప్రక్షాళన పూర్తవుతుందా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.